ఇతను నా బిజినెస్ పార్ట్నర్ తేజ. వీడు నీ బిజినెస్ పార్ట్నరే కాదు, రేవతికి హెల్ప్ చేయడానికి వచ్చిన మన శత్రు. రేవతి ఎవరు అంకుల్? మళ్ళీ ఎందుకు కొట్టారు అంకుల్? మీ అమ్మ బాబులు ఎవరో నీకు తెలీదా? నాకెందుకు తెలియదు అంకుల్. మా నాన్నగారి పేరు జనార్దన్, అమ్మ పేరు వనజ. నీ ఒరిజినల్ అమ్మా నాన్న పేర్లు కాదు, నువ్వు వారసురాలుగా యాక్ట్ చేస్తున్నావు కదా, ఆ అమ్మా నాన్నలు. గుర్తొచ్చింది. నాన్నగారి పేరు భూపతి వర్మ, అమ్మ పేరు రేవతి. మరా రేవతే ఈవిడ. రేవతి దసరా ఉత్సవాల్లో చచ్చిపోయిందనుకున్నాను. చావలేదు, బతికే ఉంది. దసరా రోజు రేవతిని నీకు చూపిద్దామనుకున్నాను, కుదరలేదు. దీపావళి రోజు మా సొంతూరులో మళ్లీ రేవతి నా కంటపడింది. అప్పుడే దాన్ని చంపేద్దామనుకున్నాను, కానీ తప్పించుకుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించాను, అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది, రేవతిని కాపాడే శక్తి వీడు అని. ఆ రోజు వెన్నెలిచ్చిన క్లూ వల్ల సీసీ ఫుటేజ్ సంపాదించా. తేజ రేవతిని సేవ్ చేస్తున్నాడు. రేవతి గురించి అన్ని విషయాలు తెలుసుకొని తేజ రేవతిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మనం ఎన్ని ఎత్తులు వేసినా ఆస్తి మనకు దక్కదు. ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతాయి. మరి సిరికి రేవతి గారు బతుకున్నారన్న విషయం తెలుసా? ఇప్పటి వరకైతే తెలీదు. ఒకవేళ తెలిసి తల్లి కూతుళ్ళిద్దరూ ఒకటైతే మనం డేంజర్లో పడతాం. అసలు తేజ వీళ్ళని ఎందుకు సేవ్ చేస్తున్నాడో తెలియాలి. వాణ్ణి నడిపిస్తున్న శక్తి ఎవరో తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకుందాం అంకుల్? తేజ ఏ గేమ్ అయితే నీతో ఆడుతున్నాడో అదే మైండ్ గేమ్ నువ్వు తేజతో ఆడు. తేజాని నువ్వు నమ్మించు. రేవతి ఎక్కడుందో తెలుసుకో. వన్స్ రేవతి ఎక్కడుందో మనకు తెలిస్తే ఆ తర్వాత గేమ్ నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఈ డేంజర్ జోన్లో నుంచి బయటపడచ్చు. టోటల్ గేమ్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఓకే అంకుల్, డన్. కంగ్రాచులేషన్స్ మిస్ నేహా. కంగ్రాచులేషన్స్ దేనికి తేజ? ఏంటిదంతా? నువ్విప్పుడు కామన్ అండ్ సింపుల్ నేహావి కాదు, గోల్డెన్ నేహావి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలివి కాబోతున్నావు. మరి ఈ మాత్రం కంగ్రాచులేట్ చేయకపోతే ఎలా? అన్నీ తెలుసన్నమాట. ప్రెస్ మీట్ పెట్టాక ప్రపంచం మొత్తానికి తెలిసింది కదా. కానీ ఈ విషయాలన్నీ నువ్వు నా దగ్గర ఎందుకు దాచినట్టు? అంత సీక్రెట్ ఎందుకో? ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ తేజ, అందుకే చెప్పట్లేదు. నన్ను లైఫ్ పార్ట్నర్ చేసుకొనుంటే నీకు చెప్పేదాన్నేమో, కానీ నువ్వు నన్ను బిజినెస్ పార్ట్నర్గా మాత్రమే ఉంచేశావు. లక్ ఉంటేనే ఏదైనా కలిసొస్తుందన్నట్టు రేపు నా బర్త్డే. ఓ గ్రేట్, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. మరి పార్టీ ఎక్కడిస్తున్నావు? బర్త్డే నాది, పార్టీ నీది. నువ్వే ప్లాన్ చేయి. అయితే నేనే ప్లాన్ చేస్తాను. 5 స్టార్ ఆర్ 7 స్టార్? అన్ని స్టార్స్ వద్దులే గాని బయటెక్కడైనా సెలబ్రేట్ చేస్తే చాలా డేంజర్ అని దేవేంద్ర అంకుల్ హెచ్చరించారు. నా బర్త్డే ఈసారి మీ ఇంట్లో సెలబ్రేట్ చేద్దాం. ష్యూర్, వై నాట్? యు మోస్ట్ వెల్కమ్ నేహా. అలాగే సెలబ్రేట్ చేద్దాం. ఓకే, సీ యు దేర్. బాయ్.
నా ముద్దుల పాపాయి, చాలా ముద్దొస్తున్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. ఆ పద, అక్క దగ్గరికి వెళ్దామా? పెద్ద పాపాయ్, పెద్ద పాపాయ్, పెద్ద పాపాయ్, ఇక్కడ నీ చెల్లి అందంగా రెడీ అయింది, వచ్చి చూడు. నా చిన్న పాపాయ్ ఎలా ఉంది? చాలా బాగుంది. పాపాయ్ నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నాకిచ్చేస్తావా? హా? అమ్మో, నా పాపాయ్ నాకు కావాలి. అమ్మ లేకపోతే ఏడుస్తుంది, చూసావు కదా. ఇంకా నాకిచ్చే. పాపాయిని అడ్డు పెట్టుకుని రూమ్ డోర్ ఎలాగైనా తెరిపించి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నా పాప నాకివ్వు. తీసుకోండి. అయ్యో, పాప రావట్లేదు. నా పాప నా దగ్గరకు వస్తుంది, ఇవ్వు. ఇందులో నుంచి రావట్లేదమ్మా. ఆ, ఒక పని చెయ్యి, అట్నుంచొచ్చి డోర్ ఓపెన్ చెయ్యి. అప్పుడు నీ పాపని నువ్వు తీసుకోవచ్చు. త్వరగా రండి. ఆ, అలాగే, ఇప్పుడే వస్తాను, జాగ్రత్త. నా పాపనివ్వు. త్వరగా తీయండమ్మా. ఇది రావట్లేదు, తాళం వేసుంది. తాళం చెవి అక్కడెక్కడ ఉంటుంది చూడండి. ఆ, తాళం ఎక్కడుందో నాకు తెలుసు. సరే, త్వరగా తీసుకురండి. ఆ, పాప, పాప. త్వరగా తీయండి. ఇది రావట్లేదు. అమ్మా, ట్రై చేయండి. వచ్చింది. ఆ, డోర్ ఎందుకు తీస్తున్నారు? అది అది లోపల పాపాయి ఉంది. పాప కావాలా? ఆ, అవును. సరే, ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. ఆ, బొమ్మని ఇలా ఇవ్వు. నేనివ్వను. నేను వెళ్ళాలి. మర్యాదగా చెప్తున్నాను, బొమ్మనివ్వు. నేనివ్వనని చెప్తున్నాను కదా. పిచ్చి పిచ్చి వేషాలేయకు. ఇదిగో నీ పాప. నా పాప, నా పాప. నీ పాపని నీ దగ్గరే ఉంచుకో. ఆ, పారిపోవడానికి పిచ్చి పిచ్చి ట్రిక్స్ చేయొద్దు. నేను అస్సలు సహించను, అర్థమవుతుందా? Ten, 9, 8,
7 6 5 4 3 2 1 అమృతవర్షిణి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జమినీ టీవీలో. హ్యాపీ బర్త్డే నేహా. థ్యాంక్ యూ తేజ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ నేహా. ఈ బర్త్డే తర్వాత నా లైఫ్లో చాలా మార్పులు జరగబోతాయని నా హారోస్కోప్లో రాసుంది. నిజంగా అదే జరగబోతుంది తేజ. కోర్టు అన్ని ఆధారాలు నమ్మితే నువ్వన్నట్టుగానే నేను పెద్ద కోటీశ్వరాల్ని. విష్ యూ ఆల్ ద బెస్ట్. నా ఒక్కదానికే కాదు, ఆల్ ది బెస్ట్ మనిద్దరికి. నాకెందుకు? ఈ విషయంలో నేను ఆడియన్ని మాత్రమేగా. అంత అమాయకంగా మాట్లాడకు. నువ్వు నాకు ఆడియన్ కాదు, హస్బెండ్గా కావాలి. వాట్? ఎస్, ఐ లవ్ యూ. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నువ్వు మాత్రం నన్ను లవ్ చేయట్లేదా? నీ మనసులో ఉంది నాకెందుకు తెలీదు? ఒప్పుకో. ఎస్, ఒప్పుకుంటున్నాను. ఈ హ్యాపీ మూడ్ ని మనం ఇంకా డీప్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పార్టీ. Cheers. Cheers. అవును, నేను డ్రింక్ చేస్తానని నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ లాగా నాకు ఐ రీడింగ్ తెలుసు. ఓ, నీ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది. వామ్మో, నువ్వు చాలా డేంజర్. మరీ నీ అంత కాదులే. హ్యావ్ ఇట్. అప్పుడేనా? నీ స్పీడ్ ఇంతేనా? కమాన్ తేజ, హ్యావ్ ఇట్. ఓన్లీ 2 pegs. నా బర్త్డే పార్టీ రోజు కూడా 2 పెగ్గులేనా? నీ కెపాసిటీ ఇంతేనా? ఇప్పుడు కూపి లాగాలి. తేజ, తేజ, నువ్వు బిజినెస్ మ్యాన్వి కాదు కదా? అవును, కానీ నీకెలా తెలుసు? తెలుసు, నువ్వు నా ప్రేమికుడివి కదా. ఎస్, నేను నిన్ను లవ్ చేశాను కాబట్టే బిజినెస్ మ్యాన్గా అవతారం ఎత్తారు. ఆ తర్వాత నీ గురించి తెలుసుకుందామని మీ ఇంటికి కూడా వచ్చాను. నా గురించి నీకు ఇంకా తెలియాలి. అర్థమైపోయింది. 4 పెగ్గులు తాగితే నిజాలన్నీ చెప్పేస్తా. దేవేంద్ర అంకుల్ గెస్ట్ చేసింది నిజమే. ఇదే ఇంట్లో రేవతి గారుండుంటారు.
రేవతి ఎక్కడా లేదేంటి? అమ్మో, లేట్ అయితే తేజ లేస్తాడేమో. ఏంటి ఈ డోర్ లాక్ చేసుంది? కీ ఎక్కడ ఉంటుంది? తేజ దగ్గర ఉందేమో చూద్దాం. నేహా, నేహా, నేహా. నేహవు కదా? నిన్ను ప్రెస్ మీట్లో చూశాను. అయినా నీకిక్కడేం పని? అది తేజ, తేజ, లే తేజ. నేహ వచ్చింది తేజ. నేహ ఇక్కడికి ఎందుకు వచ్చిందో అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. రేవతిని చూస్తుంటే చాలా డేంజర్లో పడేవాళ్ళం. నేహా ఇక్కడికి వచ్చేలా యాక్సెప్ట్ చేసిందే నేను. ఏంటి తేజ నువ్వనేది? అవును, తన గురించి పూర్తిగా తెలుసుకుందామనే కావాలనే ఇంటికి రమ్మన్నాను. కావాలనే తనిచ్చిన మందు తాగాను. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, నేహా భూపతి వర్మ గారి ఆస్తికి వారసురాలు కాదు. ఏంటి నువ్వనేది? ఎలా చెప్పగలవు? నేహా బర్త్డే ఫెబ్ 4th, కానీ ఈరోజే అని నాకు అబద్ధం చెప్పింది. దేవేంద్ర నేహాకి సపోర్ట్ చేస్తున్నాడని నాకు ప్రెస్ మీట్లోనే అర్థమైంది. నాతో ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేసి ఇక్కడ విషయాలు తెలుసుకోవాలనుకుంది. మనం హోటల్ దగ్గర ఏ సీసీటీవీ ఫుటేజ్తో రేవతి గారి మిస్సింగ్ గురించి తెలుసుకున్నామో అదే ఫుటేజ్తో దేవేంద్ర మనల్ని టార్గెట్ చేశాడు. నేహా నుంచి నాకు కాల్ రాగానే డిసైడ్ అయ్యాను. అందుకే ఈ అకేషన్ ఇక్కడ ప్లాన్ చేశాను. రూమ్ కీస్ కూడా నా పాకెట్ నుంచి నేహా తీసుకోవడంతో కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఒక్క కారణం చాలు భారతి గారు, నేహా ఈ ఆస్తికి వారసురాలు కాదని చెప్పడానికి. కానీ ఒక చిన్న అనుమానం ఉంది. ఆ 1% కూడా ప్రూవ్ అయితే పూర్తిగా మనం డిసైడ్ అవ్వచ్చు. రేవతి గారినైతే నేహా చూడలేదు కాబట్టి సేఫే. అంకుల్, 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 అంకుల్. నేహా కూల్, ఏం జరిగింది? అంకుల్, నేను సిరిని చూశాను. తేజ నెట్వర్క్ ఏంటో రెక్కి వేయమంటే సిరిని చూశానంటావేంటి? తేజ ఉన్న ప్లేస్ లోనే సిరిని లాక్ చేసి ఉంచారు అంకుల్. తేజ సిరిని ఎందుకు లాక్ చేసినట్టు? అసలు రేవతి ఏమైంది? రేవతి గారి గురించి తేజాని మత్తులోకి తీసుకెళ్లి ఇల్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రేవతి గారు కనిపిస్తారని డోర్ ఓపెన్ చేస్తే సిరి కనిపించింది. ఈ లోపు ఒక ఆవిడొచ్చింది. నేను దొరికిపోతే కూపి లాగుతారని టెన్షన్లో వచ్చేసాను అంకుల్.
తేజ ఉన్న చోట నువ్వు చూసిన ఇంకో ఆవిడెవరు? ఎవరో తెలీదు. తేజ కావిడ అమ్మవుతారో పిన్నవుతారో మరి.